అండి మన డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఎట్లా అనిపించింది సార్ చిన్ని సాంగ్? విజువల్ గా అయితే ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ లా కనబడుతుందండి. ఎందుకంటే ఒక పాప సెంటిమెంట్ మన బాలకృష్ణ గారికి కలిసి వచ్చిందని నా అభిప్రాయం. అఖండ నుంచి భగవత్ కేసరి వరకు ఒక పాప సెంటిమెంట్ ఆయన విరగదీశారు. ఇది కూడా ఈ సినిమాలో కూడా ఆ విజువల్ చూస్తుంటే ఆ చిన్న పాపతో సాంగ్ మొత్తం ఆ చిన్న పాపకు తానే అన్నట్టుగా బాలకృష్ణ గారు చూపిస్తున్నారు. ఎందుకంటే చిన్న పేపర్ బోర్డ్స్ ఆ సీన్ మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. పేపర్ బోర్డ్ తో చేస్తారు కదా, ఆ పేపర్లు కూడా తనే చింపుకున్నా అని చూపిస్తున్నారు బాలకృష్ణ గారు. అంటే ఆ పాపకి ఒక చీమ కూడా పుట్టకుండా చూసుకుంటాననే అభిప్రాయంతో బాలకృష్ణ గారు ఆ పాటలో విజువల్ పరంగా ఖచ్చితంగా చూపించారు. 100% ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. చాందిని చౌదరి గారు క్రికెట్ ఆడుతుంటే ఈ అమ్మాయి కొడుతుంటే అమ్మాయిని తోసేసి ఒక చిలిపితనం బాలకృష్ణ గారు మిస్ చేస్తారు. ఆయనలో చిలిపితనం, క్రూరత్వం, ఫైటింగ్ గానీ, డాన్సింగ్ గానీ, సెంటిమెంట్ గానీ బాలకృష్ణ గారు టోటల్ పెర్ఫార్మెన్స్ అండి. 24 క్రాట్స్ కి పని చెప్పే హీరో ఎవరంటే బాలకృష్ణ గారు. విజువల్ గా గానీ, యాక్షన్ పరంగా గానీ అద్భుతంగా చేస్తారు. ఈ పాట ఒక రేంజ్ లో సాంగ్ లో కట్టుకడుతుంది కదండి చేతికి. ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా చూపించారు. ఆ బ్లడ్ పోతుంటే మనకు లెజెండ్ లో ఉంది కదా మామయ్య అని, ఆ గుర్తుకు తెచ్చింది. బాలకృష్ణ గారు సెంటిమెంట్ కూడా 100% పండిస్తారు కాబట్టి ఇది కూడా సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా కాబోతుందని నా అభిప్రాయం అండి. సాంగ్ అయితే విజువల్ గా ఎన్నో జ్ఞాపకాలు, అది కాకుండా బాలకృష్ణ గారు చైల్డ్ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ కాబోతుంది, హిట్ కాంబినేషన్ కాబోతుందని నా అభిప్రాయం అండి. తమన్ గారు సాంగ్స్ లో అటు మాస్ హై ఇచ్చారు. ఈ సాంగ్ వచ్చేసి ఒక స్కూల్ రైమింగ్ లా ఉంది. రైమింగ్ కాకుండా క్లాస్ గా, ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చాలా నీట్ గా ఉందండి సాంగ్. నిజంగా చిన్న పిల్లలు ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. 2 రోజులే కాబట్టి రిలీజ్ అయింది. రీల్స్ లో కూడా ఈ సాంగ్ చిన్న పిల్లలు ఎక్కువ చేస్తారని నా అభిప్రాయం. ఓకే, అయితే భగవంత్ కేసరిలో ఇప్పుడు మన ముందు పాపతోటి సాంగ్స్ రిపీట్ అవుతున్నాయి. పాట ఉంది, అది కూడా ఎంత సూపర్ హిట్ ఉంది. రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అండి అది తెలంగాణ మోడల్ లో ఉంది, ఇది ఆంధ్ర స్లాంగ్ లో ఉంది కాబట్టి రెండుకి సాంగ్స్ కి డిఫరెంట్. విజువల్ ఎఫెక్ట్ లో కూడా అక్కడ ఓన్లీ పాప బాలకృష్ణ గారే కనపడ్డారు. ఈ సాంగ్ లో అయితే మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఒక రిచ్ ఫ్యామిలీలా, ఈయన ఒక పేదరికం గల వ్యక్తిలా అంటే కనబడుతున్నారు. చూడాలి, బాలకృష్ణ గారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ 100%. ఆయన సినిమాలు కూడా ఫ్యామిలీస్ తో పాటు ఎక్కువ మాస్ ఆడియన్స్ రాబోతున్నారు. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అద్దరు కొడుతుంది, అలరిస్తుంది అని అభిప్రాయం అండి.